స్థాపించి ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా గత 50 సంవత్సరాల పైగా లైఫ్ క్లబ్ నిర్వహిస్తున్నారు. మరి మన పెద్దలు జ్యోతి ప్రజలు నిర్వహిస్తున్నారు. దీపం జ్యోతి వెలుగు నుంచి రాజకీయ అజ్ఞానాలను తొలగించేది వెలుగు, అందుకే దీపమాలి వస్తుంది. ఆ ఫ్యాన్స్ ఆఫ్ చేయండి. బ్యాక్గ్రౌండ్ సాంగ్ పెట్టండి. తెలియజేస్తూ స్టేజీ మీద ఉన్న వారికి, స్టేజీ మీద ఉన్న నాయక సభ్యులకు, బంధుమిత్రులకు మరి ఒకసారి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మా టీం 2024-25వ సంవత్సరంలో మా ముగ్గురిని, నన్ను అధ్యక్షునిగా, నేను కొండపల్లి లక్ష్మారెడ్డిని, వెంపటి శబరినాథ్ సెక్రటరీగా, ఇతర మీరా వంశీగా పెద్దల సహకారంతో, లయన్స్ క్లబ్ సభ్యుల సహకారంతో మేము సంవత్సర కాలం పూర్తి చేసుకున్నాం. మా సంవత్సర కాలంలో సభ్యులందరి సహకారంతో ఈ 2024-25 సంవత్సరంలో 84 ప్రోగ్రాంలు చేయడం జరిగింది. పర్యావరణంలో భాగంగా హాస్పిటల్లో చెట్లు నాటడం జరిగింది. మేము విద్యా వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాము. విద్యలో భాగంగా చాలా పాఠశాలలో నోట్బుక్స్, పెన్నులు, పెన్సిళ్ళు, క్యాన్లు, డైరీలు, గేమ్స్ మెటీరియల్, కాస్మెటిక్ వస్తువులు, షూ, టై, బెల్టులు దాతల సహకారంతో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హుసేనాబాద్ యూపీఎస్ పాఠశాలలో వాటర్ ప్లాంట్ను కూడా గోపగారి గిరి వారి సహకారంతో అందజేయడం జరిగింది. తర్వాత హంగర్ రిలీఫ్లో భాగంగా అల్పాహారం, బియ్యం, పండ్లు మాకు పూర్తి సహాయ సహకారాలు అందించిన లయన్ మిత్రులందరికీ కూడా ధన్యవాదములు. మరియు 2025-26 సంవత్సరానికి కొత్త పిఎస్సీలకి స్వాగతం తెలియజేస్తూ, మరి మేము చేసిన కార్యక్రమాల కంటే కూడా మంచి కార్యక్రమాలు చేసి మరి లయన్స్ క్లబ్ ఆఫ్ సూర్యాపేటకి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాల్సిందిగా కోరుకుంటూ మీ వెంపటి శబరిన. థ్యాంక్ యూ వెరీ మచ్. 25 కోశాధికారిగా నన్ను నియమించుకున్నందుకు కూడా పైన పెద్దలందరూ కూడా మరొకసారి కృతజ్ఞతలు చెప్తున్నాను. అలాగే లయన్స్ క్లబ్ సభ్యులందరూ కూడా నాకు సహకరించిన ప్రెసిడెంట్ గారు కానీ, సెక్రటరీ గారు కానీ పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ, కొత్తగా కమిటీ అందరూ కూడా స్వాగతం సుస్వాగతం చెప్తూ, వారు కూడా ఈ 2025-26 అద్భుతమైన కార్యక్రమాలు చేసి రాబోయే కాలంలో సూర్యాపేటని మంచి పేరు తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొకసారి కొత్త కమిటీకి శుభాకాంక్షలు. మిత్రులందరికీ విన్నపం, ఇది చాలా కీలకమైన దశ, చాలా కీలకమైనటువంటి విషయము. మన క్లబ్లోకి కొత్త సభ్యులు వస్తున్నారు కాబట్టి మనం వాళ్ళందరి పట్ల అది నేను లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మరియు కొప్పుల వేనారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇతర సభ్యుల సమక్షంలో క్లబ్ రాజ్యాంగానికి లోబడి ఉంటానని, అన్ని కార్యక్రమాల్లోనూ అమితోత్సాహంతో చాలా చురుగ్గా పాల్గొని క్లబ్ యొక్క పురోగతి కృషి చేయగలను ప్రమాణం చేస్తున్నాను. మరియు క్లబ్ సభ్యత్వం పొందడంలోనూ, క్లబ్ చేపట్టే అన్ని కార్యక్రమాలను అమలు చేయడంలోనూ నా సేవలను సర్వదా సంసిద్ధంగా ఉంటానని, లయన్స్ ఇంటర్నేషనల్ లక్ష్యాలు, లయన్స్ ప్రవర్తన నియమానికి అనుగుణంగా నడుచుకుంటానని శపథం చేస్తున్నాను. అందరూ కరతాళ ధ్వనితో అందరూ
అందరి ఆహ్వానించవలసిన విజ్ఞప్తి చేస్తున్నాను. Congratulations all of you for joining in Lions Club of Surabaya. And I thank the sponsor who has given, who has contributed. అందరికీ లైట్స్ క్లబ్ యొక్క నీతి నియమాలను చెప్పి ముఖ్య అతిథి గారు నూతన టీము వెనరెడ్డి గారి చేతుల మీదుగా చిన్నారులకు ప్రభుత్వ పాఠశాల ఈ కార్యక్రమానికి విధంగా చూపి దాతృత్వం కలిగిన లైన్ ఊరుగంటి సేవ ఫౌండర్ చార్టర్ మెంబర్ గా 50 ఏళ్ల నుంచి లైన్స్ క్లబ్ ద్వారా సామాజిక స్పృహగా మీరందరూ కూడా సమాజానికి తెలియపరచారు. లైన్ కమలాకర్ రాచర్ల గారు, లైన్ కృపాకర్ గండూరి గారు, లక్ష్మారెడ్డి కొండపల్లి గారు, డాక్టర్ నరసింహారెడ్డి పటేల్ గారు, లైన్ రాజు, లైన్ సంపత్ కుమార్ ఉప్పల్ గారు, లైన్ సంతోష్ కొండా గారు, లైన్ శ్యామ్ ప్రసాద్ తోట గారు, లైన్ వెంకటేశ్వర గురుపురి గారు, లైన్ లక్ష్మీకాంతారెడ్డి తంగ వీడికి 1 గారికి సన్మానం జ్ఞాపక బహుకరణ. తర్వాత సార్ కోడే సార్ ఓన్లీ జ్ఞాపకే మీకు ఇచ్చే సన్మానం కాదు, చిహ్నంగా ఆయన సార్ చిరు సన్మానం. సన్మానం ఉప్పుల రాజేంద్ర ప్రసాద్, రాచర్ల కమలాకర్ గారికి సన్మానం జ్ఞాపిక చాలా బాగుంది. అనంతరావు గారికి బండారు రాజు, పెండెం చంద్రశేఖర్ గారికి సన్మానం, పెండెం చంద్రశేఖర్ గారికి లైన్. ముందుగా తెలియజేసినందుకు పాదాభివందనాలు. మనం లైన్స్ క్లబ్లో చేర్పించేందుకు మిత్రుడు ఎంఆర్ఆమూర్తి గారికి కూడా ధన్యవాదాలు. సభాధ్యక్షులు మరియు గౌరవ లీడర్స్ సభ్యులందరికీ నమస్కారాలు. ప్రెసిడెంట్గా ప్రమాణంగా చేసే అవకాశం కల్పించిన గౌరవ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నాపై మీరు చూపిన విశ్వాసంతో కృతజ్ఞతలు. ప్రెసిడెంట్గా నేను ఈ సంవత్సరం కాలంలో మెంబర్షిప్ గ్రోత్ను కొత్త సభ్యులను చేర్పిస్తాను, కొత్తలకు ఏర్పాటు చేస్తాను, సర్వీస్ యాక్టివిటీస్ కూడా చేస్తాను. డయాబెటీస్, విజన్, చైల్డ్ క్యాన్సర్, హంగర్, ఎన్విరాన్మెంటల్ కన్వెన్షన్ ప్రత్యేక దృష్టితో సక్సెస్ చేస్తాను. 12 ప్రాజెక్టులు విజన్, యూత్ గవర్నమెంట్, డయాబెటీస్కి ఫేవర్ చేస్తాను. కమ్యూనిటీ నీడ్స్ ఫిల్అప్ చేస్తాను. ప్రెసిడెంట్గా నా బాధ్యత నిర్వహిస్తానని సమీపిస్తున్నాను. రాములో నూతన కళ నుంచి లైన్ నారాయణ రెడ్డి ఏలేటి గారు లైన్ 9వ తారీఖు ఆదివారం జరిగే ప్రిలిమినరీ క్యాబినెట్ విచారాన్ని కోరుతూ ఉన్నాను. మరొకసారి నూతనంగా ప్రెసిడెంట్ గారికి దయచేసి నెక్స్ట్ కొండపల్లి లక్ష్మారెడ్డి జెర్సీ గారికి జెర్సీడి మాజీ అధ్యక్షుడు సన్మానం చేసింది అనేది ఆల్రెడీ ఇందాక సార్ వాజ్పల్లి రవీంద్రరావు గారు అధ్యక్షుడిగా నూతన అధ్యక్షులు మిర్యాల సుధాకర్ గారికి వేనారెడ్డి గారు సన్మానం చేస్తున్నారు. 2026 సేవా రథ సారథి మిర్యాల సుధాకర్ గారు. మరి నూతన అధ్యక్షులు తర్వాత కప్పుతారు మీరు. వారి సన్మానం మిర్యాల సుధాకర్ నూతన అధ్యక్షుల వారి టీం చేత. మీరేంది ఒకటే దమ్ చేస్తుండే ఏందన్నా ఏం కావాలంటే డిసిఎస్ గారి సందేశం. చక్కటి కార్యక్రమాన్ని తదుపరి హెడ్ మాస్టర్ గారు పిల్లలు సిద్ధార్థ గారు
చిన్న సర్వీస్ కార్యక్రమం. దయచేసి అందరూ కూడా త్వరగా అయిపోతుంది, 5 నిమిషాల్లో అయిపోతుంది కార్యక్రమం. లయన్స్ క్లబ్ కొత్తగా ఏర్పడ్డ కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి నన్ను ఆహ్వానించిన లయన్స్ క్లబ్ వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఈ కార్యక్రమ అధ్యక్షులు ఇతర ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో విశేషంగా పాల్గొన్నటువంటి కొత్త కార్యక్రమం ఉన్న ఉపేందర్ గారు ఇతర ప్రజలందరూ కూడా హృదయపూర్వకంగా మరోసారి నమస్కారం తెలియపరుస్తూ మంచి కార్యక్రమం, చాలా సంతోషం. కానీ ఈ కార్యవర్గంలో ఉన్న కుటుంబ సభ్యులు రాకపోవడం దురదృష్టకరం కూడా తెలియపరుస్తా ఉన్నాం. మొత్తం కూర్చొని ఖాళీగా ఉన్నాయి. ఇది మంచి ఆలోచన చేయండి. మంచి కార్యక్రమం తీసుకున్నప్పుడు అంతా మంచిగా ఉండాలి. నేను ఉపన్యాసకులు కాదు, నాకు స్పీచ్లు రావు, అదే చెప్తాను. మీరు లయన్స్ క్లబ్ ద్వారా ఇప్పుడే కృష్ణారావు గారు చెప్పారు, 50 సంవత్సరాల క్రితం ఇక్కడ లయన్స్ క్లబ్ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి తెలియపరిచారు. అయినా కూడా 130 మంది సభ్యులు దురదృష్టకరంగా దీన్ని డెవలప్ చేయాలి. మరి ఇన్ని సంవత్సరాలు కూడా 130 మంది సభ్యులు ఉండడం బాధాకరమైన విషయం. మన కాడ సభ్యులను చేర్పించుకోవాలి. మన వాళ్ళు కూడా గౌరవ పోయిన రాష్ట్ర స్థాయిలో కూడా దేశ స్థాయిలో కూడా లయన్స్ క్లబ్ ఎంతో మంది పెద్దలను చూస్తా ఉన్నాం. నేను గతంలో ఒక 6-7 సంవత్సరాల కింద నల్గొండ లయన్స్ క్లబ్ వారు మోహన్ రావు గారు అధ్యక్షుడు, వారి అధ్యక్షతన ఒక 20 ఫ్యామిలీస్ ఒక దక్షిణ భారతదేశ పర్యటన చేయడం జరిగింది. దాంట్లో మా బంధువు కథను ఆ కమిటీలో సెక్రటరీగా ఉండే వాళ్ళని ఆ కార్యక్రమానికి నన్ను కూడా ఫ్యామిలీతో రమ్మని చెప్పి అడగడం జరిగింది. నేను కూడా వారి టీంతో జాయిన్ అయ్యి నల్గొండ క్లబ్తో పోయాను. చాలా సంతోషమైంది. చాలా పెద్ద మనుషులు అందరూ కూడా వయసు పెద్దవాళ్ళే. చాలా సంతోషంగా ఒక 3 రోజులు ఎంజాయ్ చేయడం జరిగింది. అలాగే మరి ఇక్కడ ఏం పోతుందో తెలియదు, కానీ ఇక్కడ కూడా అటువంటి వాతావరణంలో ఉండాలని కోరుకుంటూ ఈ ఉదయ మందులనే మా కాంగ్రెస్ పార్టీ పైన గుర్తు చేసుకోవాలి. ప్లీజ్ అందరూ కూడా సమాజం కోసం పాటుపడేందుకు ఉండాలి. ఈ రోజు స్ఫూర్తి క్లబ్ స్పందన పూర్తి స్పందన మహిళలు కూడా మీరు అధ్యక్షులు పిలిచారు, కానీ వాళ్ళని కూడా ఆ కార్యవర్గం సభ్యులు పిలిస్తే ఈ హాల్ ఎక్కించిపోయేది. ఇది పిలవకపోవడం కూడా ఎందుకో నాకు తెలియదు. పిలవాల్సి ఉంటే ఏ కార్యక్రమం చేసినా కూడా సభా ప్రాంగణం నిండుగా ఉంటేనే ఆ సభకు భాగం ఉంటుందని చెప్పి నా వ్యక్తిగత అభిప్రాయం చేయబడుతున్నాం. మీరు సమాజంలో జరుగుతున్న మంచి వాటిని గుర్తించండి. దాన్ని మీరు మీ క్లబ్ ద్వారా మంచి జరిగే కార్యక్రమాలు మీరు ప్రచారం కూడా చేయవలసిన బాధ్యత మీ క్లబ్ సభ్యుల మీద తెలియపరుస్తాము. ప్రచారం చేస్తూ చెడును పక్కన పెట్టండి, మంచి జరగాలని ప్రచారం చేయండి, సమాజానికి సేవ చేయండి. పురాణ కోటీశ్వరున్న ఈ క్లబ్ లో ఉన్న పైన వాళ్ళందరూ పురాణ కోటీశ్వరులు. మీరు కలుసుకుంటే మీ క్లబ్ ద్వారానే చాలా అభివృద్ధి చేయవచ్చు. సర్వీస్ చేయాల్సిన 3 రోజులు ఉంటే మీరు చేయండి. ఎంతసేపు వెనాడు కంటే వెనాడు నేను 5 లక్షల అట్లా కాకుండా ఎవరి స్థాయిలో వాళ్ళు ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళు సమాజాన్ని చేయాల్సిన ఆలోచన ఉంటే ఖచ్చితంగా మీరు ప్రభుత్వ పాఠశాలలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల తరఫున పేద పిల్లలు చదువుకుంటా ఉన్నారు. మీరు దత్తత తీసుకోండి కొన్ని స్కూల్స్. ఆ స్కూల్లో మీరు కన్సలేషన్ ప్రైజెస్ యొక్క 1, 2, 3 వచ్చే పిల్లలకు మీరు పారితోషికం ఇచ్చి ప్రోత్సాహం చేస్తేనే సమాజంలో అంతో సేవ చేసాం. మనం ఇక్కడ కూర్చొని వేరే వేరే కార్యక్రమాల కంటే కూడా
ఆర్థికంగా వెనుకబడ్డ పేదవారికి ప్రభుత్వ పాఠశాల చదువుతున్న వారికి ప్రోత్సాహకరంగా ప్రోత్సహించినప్పుడే సమాజంలో ఏ క్లబ్లైనా కూడా అవి న్యాయం చేసేవాడైతే తప్ప ఉన్న వాళ్ళను పెద్ద పెద్ద స్కూల్లో చదివే పిల్లలను తీసుకొచ్చి ఆ స్కూల్లో కాలేజీలో పొద్దున ఒక సీట్ మాట్లాడిన 2.5 లక్షల రూపాయలు ఇంటర్మీడియట్ చదవాలి. ఒక మధ్య తరగతి కుటుంబం చెప్పిన ఒక కుటుంబం ఆ పరిస్థితుల్లో ఉంది. ఆ పిల్లవాడిని ఇక్కడ స్కూల్లో చిన్న 10th క్లాస్ వరకు బాగా పాలిష్ చేశాక పెద్ద కాలేజీ వాళ్ళు తీసుకుపోయి వేస్తాడు ఆయన. మా కాలేజీలో 1 నుంచి 10 ర్యాంకులు నాకంటాడు, 1 నుంచి 90 ర్యాంకులు ఇంకొక ఇది వ్యాపారం చేసుకుంటారు తప్ప మీరు గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలను మీరు ప్రోత్సహిస్తే ఏ ప్రభుత్వం కూడా లక్షల కోట్ల రూపాయల విద్య మీద వైద్యం మీద ఖర్చు పెడతా ఉన్నాయి. దయచేసి ఈ క్లబ్ వాళ్ళను నేను కూడా ఇక్కడ ఈ క్లబ్ లో సభ్యులుగా ఉంది. 15-16 సంవత్సరాల కింద స్వర్గీయ మా సోదరుడు దేవశేఖర్ రవికుమార్ గారు సభ్యులుగా చేర్చడం జరిగింది. దాని తర్వాత కొద్ది రోజుల తర్వాత ఇవన్నీ చూసినాక నేను కొద్దిగా తగ్గిపోవడం జరిగింది. నాకు కూడా సభ్యులుగా ఉన్నా కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నేను మా సూర్యాపేట పబ్లిక్ క్లబ్ కు నేను సెక్రటరీగా గతంలో 10 సంవత్సరాలు చేసిన, మళ్ళీ కూడా ఇప్పుడు 1 సంవత్సరం అయిపోయింది. నా చేయాలని పని ఆ క్లబ్ కు ఆదాయం పెంచిన 50 నిర్మాణం కానీ ఒక 70 లక్షల రూపాయలతో ఒక ఇండోర్ ఆడిటోర్ వుడెన్ ఫ్లోర్ తోటి మ్యాట్లతో నేను వేయించడం జరిగింది. అది కూడా క్లబ్ సభ్యుల యొక్క పైసలతో ఒక ఆ క్లబ్కు నెలవారీగా ఒక 10-20 రూపాయలు కూడా ఇన్కమ్ లేకుండే దాన్ని ఒక 4 లక్షల రూపాయల పైన రెంటల్ చేపేయడం జరిగింది. మరొకసారి నా విజ్ఞప్తి పర్సనల్ ఒపీనియన్, మీరు ప్రభుత్వ పాఠశాల హాస్టల్ ఎన్నో ఉన్నాయి. ఇలా పేద విద్యార్థులకు మీరు ఉపయోగపడేట్టుగా మీరు ముందుకు రండి. మీరు ముందుకు వచ్చిన సమాజం కూడా మిమ్మల్ని అభినందిస్తుంది. కూడా మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ రాష్ట్రం తీసుకొని ఈ చూసి వేరే కూడా కొత్తగా కూడా తెలియపరుస్తూ ఉన్నాను. ఇంకో విషయం,